ఏపీలో ప్రభంజనంలా వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార యాత్ర నేడు రాజానగరం బురవకొండలో కొనసాగనున్న బస్సు ర్యాలీ. పార్టీలో అసంతృప్తి అనేది అవాస్తవం. నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నానని క్లారిటీ ఇచ్చిన వేమిరెడ్డి. ఈ నెల 19న విజయవాడ స్వరాజ్ గ్రౌండ్ లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ. నెల్లూరులో సన్నాహక సమావేశం, వేడుకల్లో పాల్గొన్నారని ప్రజలకు పిలుపు. చిత్తూరు జిల్లా చారవల్లపల్లిలో నూతన సచివాలయం, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ప్రారంభం. సచివాలయ వ్యవస్థ దేశంలో ఆదర్శంగా నిలిచిందన్న ఎమ్మెల్యే చింతల. తిరువురులో చంద్రబాబు సభ అటర్ ఫ్లాప్. రా కదలిరా బహిరంగ సభకు జనం కరువు. చంద్రబాబు స్పీచ్ ఇచ్చే సమయంలో కనిపించిన టీడీపీ శ్రేణులు. తిరువురు చంద్రబాబు సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల కలకలం. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ టీడీపీ కార్యకర్తల నినాదాలు. కేసినేని భవన్ నుంచి టీడీపీ జెండా తొలగింపు. చంద్రబాబు రాయభారాన్ని లెక్క చేయని కేసినేని నాని. కేసినేని నాని ఎపిసోడ్ పై దేవినేని అవినాష్ కీలక వ్యాఖ్యలు. టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు పనిచేసిన కేసినేనిని చంద్రబాబు అవమానించారని ఫైర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే ఏపీలో పాలన, విద్య, వైద్యం అన్ని వర్గాలకు అందుతాయన్న ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఆర్బీకే వ్యవస్థతో ఏపీలో మారిపోయిన వ్యవసాయ రూపురేఖలు. గతంలో విత్తనాలు, ఎరువుల కోసం పడిగాపులు, నేడు సీజన్ కు ముందుగానే నాణ్యమైన ఉత్పాదకాలు. శరవేగంగా బందరు పోర్టు నిర్మాణ పనులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం. 4 ఏళ్లలోనే రూపురేఖలు మారిన విజయవాడ సిటీ. ఓవైపు ఫ్లైఓవర్లు, మరోవైపు బైపాసులతో శరవేగంగా అభివృద్ధి. కేసీఆర్ ను పరామర్శించిన నరసింహన్ దంపతులు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మాజీ గవర్నర్ దంపతులు. రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ. అందుబాటులో ఉన్న మంత్రులు హాజరు కావాలని ఆదేశం. ఇరిగేషన్ పై మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల సమీక్ష. పాలేరు నియోజకవర్గానికి నీరిచ్చే అంశంపై చర్చ. బీఆర్ఎస్ లో ఉంటూ కొందరు సొంత అభ్యర్థుల్ని ఓడించుకున్నారు. బీఆర్ఎస్ బలహీనతలే కాంగ్రెస్ విజయానికి కారణమని పోచారం కామెంట్. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్టను మూటగట్టుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండబోతుందన్న కేటీఆర్. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ కేసులో దర్యాప్తు. సాహిల్ పారిపోవడంతో తండ్రి షకీల్ పాత్రపై పోలీసుల విచారణ. బోయిన్పల్లి సరితతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. ఇంటి పేరు ఒక్కటైతే బంధువులవుతారా అని ప్రశ్నించిన వినోద్. నిజామాబాద్ జిల్లా దూదిగాంలో అరవింద్ పర్యటన. వికసిత భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఎంపీ. సాహితీ ఇన్ఫ్రాపై ప్రత్యేక బృందం ఏర్పాటు చేసిన సిసిఎస్ పోలీసులు. సాహితీ ఇన్ఫ్రాపై ఇప్పటివరకు 50 కేసులు నమోదు. కోహిర్లో నిర్మాణంలో ఉన్న చర్చ్ కూలి ప్రమాదం. ఘటనలో గాయపడిన 4 పరిస్థితి విషమం. సిద్దిపేటలో దారుణం. హిజ్రాగా మారి వేధిస్తున్న భర్తను హత్య చేయించిన భార్య. జమిలీ ఎన్నికలపై సూచనలు ఇవ్వండి. ప్రజలను కోరిన రామ్నాథ్ కోవింద్ కమిటీ. తమిళనాడు రాజధాని చెన్నైలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్. పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్న సీఎం స్టాలిన్. అహ్మదాబాద్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ సందడి. వేడుకలను ప్రారంభించిన సీఎం భూపేంద్ర పటేల్. ఢిల్లీలో పాఠశాలలకు ఈ నెల 10 వరకు వింటర్ హాలిడేస్. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు. పొంగల్ వేడుకల్లో భాగంగా శ్రీలంకలోని ట్రింకోమాలిలో బోట్ రేస్. ఉత్సాహంగా కార్యక్రమం వీక్షించేందుకు తరలివచ్చిన స్థానికులు. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి. పలు దేశాల్లో పెరుగుతున్న కేసులు.